హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. మరి బిగ్ బాస్ ఇట్ తెలుగు ఈ రోజుకైతే మొత్తానికి అయిపోయింది. సో మరి టాప్ 5లో భాగంగా ఎవరు ఉన్నారో మీకు అందరూ తెలిసిందే. నిఖిల్, నబిల్, గౌతమ్, ప్రేరణ అండ్ అవినాష్ ఉన్నారు. సో లాస్ట్ నుంచి చూసుకుంటే మనం ఫస్ట్ అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు, దాని తర్వాత ప్రేరణ ఎలిమినేట్ అయిపోయింది, తర్వాత ముగ్గురు ఉన్నారు, అంటే నబిల్, నిఖిల్ అండ్ గౌతమ్. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్గా డిజర్వింగ్ మీరు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ తర్వాత వచ్చేసి, సో ఎప్పుడైతే నార్మల్గా ప్రతి సీజన్లో భాగంగా షూట్ కేస్ తీసుకొని వస్తారు కదా, సో షూట్ కేస్ ఆఫర్ చేస్తారు. మీలో ఎవరైనా షూట్ కేస్ తీసుకుంటే దాంట్లో 10 lakhs లేకపోతే 15 lakhs ఉంటుంది. కానీ ఈసారి టాప్ 4లో ఆఫర్ చేయలేదు షూట్ కేస్, టాప్ 3లో కూడా ఆఫర్ చేయలేదు. టాప్ 2లో వచ్చినప్పుడు నాగార్జున గారు షూట్ కేస్ తీసుకొని లోపలికి వస్తారు. సో ఆ షూట్ కేసులో 30 to 40 lakhs ఉందని నాకు వచ్చిన సమాచారం. సో ఈ 30 to 40 lakhs మీరు తీసుకుంటే సో రన్నర్గా ఉంటారు. అండ్ దాంతోపాటు విన్నర్ ప్రైజ్ మనీ అంటే 55 lakhs నుంచి మీకు 30 lakhs అయినా లేకపోతే 40 lakhs అయినా వచ్చేసిద్ది. సో మిగిలిన అమౌంట్ విన్నర్కి వెళ్ళిద్ది. సో ఎవరైతే షూట్ కేసు తీసుకున్నారో వాళ్ళు రన్నర్ గా నిలిచి, ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు విన్నర్ గా అనౌన్స్ చేస్తారు. సో దీంట్లో భాగంగా బిగ్ బాస్ లో నాగార్జున గారు ఎంటర్ అయ్యి షూట్ కేస్ ఆఫర్ చేస్తారు. సో కానీ ఇక్కడ ఇద్దరు ఎవరు తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే నిఖిల్ ఇలా అంటాడు, సో నేను ఇక్కడ దాకా ప్రేక్షకుల ఓట్లతో వచ్చాను, సో నేను ఖచ్చితంగా తీసుకోను అంటారు. తర్వాత గౌతమ్ వచ్చేసి, నేను ఇప్పటిదాకా వచ్చాను, కష్టపడి ఆడాను, సో ఇక్కడైతే నేను కప్పు కోసమే వచ్చాను కాబట్టి, సో ట్రోఫీ గెలిచినా గెలవపోయినా నేనైతే నా స్టాండ్ మీద నేను ఉంటాను అంటే ట్రోఫీ తీసుకొని ఉంటాడు. కానీ బయట జరుగుతున్న సమాచారం అండ్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే అంటే ఖచ్చితంగా గౌతమ్ గెలుస్తారని ఆల్రెడీ టాక్ వచ్చేసింది. నిఖిల్ అయితే రన్నర్ గా అని టాక్ వచ్చింది. సో కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ సీజన్లో అంటే రేవంత్, శ్రీహాన్ ఉన్నప్పుడు శ్రీహాన్ అయితే షూట్ కేసు తీసుకున్నాడు, రేవంత్ షూట్ కేసు తీసుకోలేదు. సో ఈ ప్రకారం చూసుకుంటే శ్రీహాన్ రన్నర్ గా ఉండి రేవంత్ విన్నర్ అయ్యాడు. కానీ బయటగా ఒకసారి స్టేజ్ మీద వచ్చిన తర్వాత నాగార్జున గారు ఒక బాంబు పేల్చారు. అంటే శ్రీహాన్కే ఓట్లు ఎక్కువ వచ్చినాయి, అంటే శ్రీహాన్ గెలిచాడు కానీ షూట్ కేసు కాబట్టి రన్నర్. సో ఈ ప్రకారంగా సో ఇక్కడ కూడా అలాగే పెడదాం అనుకున్నారు. ఎవరైతే షూట్ కేసు తీసుకొని బయటకు వచ్చారో వాళ్ళకి మళ్ళీ నీకు ఓట్లు ఎక్కువ వచ్చినాయిరా బాబు, నువ్వు అనవసరంగా షూట్ కేసు తీసుకున్నావు అని వాళ్ళ మీదే నిందలు వేస్తారు. సో దీని ప్రకారంగా మీరు ఎవరో కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మామూలుగా అయితే ఒఫీషియల్ ప్రకారంగా గౌతమ్ విన్నర్ అయ్యారని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది.